చక్కగా క్రూసైడ్ పెడతారు, మీటింగ్స్ పెడతారు, మంచి మ్యూజిక్ పెడతారు. అవునా? కొన్ని లక్షల మంది దానికి అటెండ్ అవుతారు. వాళ్ళు పెట్టే క్రూసైడ్స్కి, వాళ్ళు పెట్టే మీటింగ్స్కి ఏంటి? ఓన్లీ సాంగ్సే, ఓన్లీ పాటలే. అవి కూడా సినీ స్టైల్లో, ఆ లైట్లు వేసుకొని, ఆ డిస్కోలు వేసుకొని ప్రజలు దాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తారు తప్ప దేవుని యొక్క వాక్యం, ఈ గడి యొక్క వాక్యం వినడానికి ఆసక్తి చూపించరు. హల్లెలూయా. అదేంటి? విభిన్నమైన స్వరాలు. అక్కడ ఏమైనా వాక్యం చెప్తారంటే ఏం చెప్పడు, కేవలం లక్షలు ఖర్చు పెట్టి ఓన్లీ పాటలు కచేరీ. వాక్యము ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, కూడమైపోయింది. ఏంటవి? విభిన్న స్వరాలు. అందుకే సంఘ శాఖలన్నిటి ఒక తాటిపైకి తేగలరు, గొప్ప కూటములు పెట్టగలరు అందముగా. అయితే వీటన్నిటిని బట్టి ఒకటి కొంచెం సందేహపడదు. వీటిని సాధించిన విధానం బట్టి, అవి అభివృద్ధి అయిన విధముగా బట్టి వారిని గందరగోళపరచవచ్చు. వారిని తికమక పెట్టేందుకు అవి చాలును. మరియు పైకి లేచిన అనేక స్వరములు ఉన్నవి, మరి అవి ఈ సంగతులు చేయొచ్చు. దేవుని స్వరమును, నిజమైన దేవుని స్వరం ఎక్కడికో వెనక్కి నెట్టివేయబడేలాగా చేయను. అవి చూసే అట్రాక్ట్ అవుతారు తప్ప, ఆ రాజప్రకాశ్ పాల్ పెట్టి మీటింగ్స్ అట్రాక్ట్ అవుతారు తప్ప, ఆ జాన్ వెస్లీ పెట్టి మీటింగ్స్ అట్రాక్ట్ అవుతారు తప్ప, నిజంగా దేవుని స్వరం, ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న స్వరం, ఈ స్వరాన్ని వెనక పెట్టేస్తూ ఉంటారు. ఆ సంఘ శాఖల్లో ఉన్నవాళ్ళు తీయగా మాట్లాడుతూ ఆ స్వరానికే వాళ్ళు లక్షల మంది అట్రాక్ట్ అవుతారు తప్ప, దేవుని స్వరం, ప్రవక్త ద్వారా మాట్లాడిన స్వరానికి దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు.